ఇక విజయవాడ ప్రకాశం బరాజ్ నుంచి మా ప్రతినిధి శివ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రకాశం బరాజ్ దగ్గర పరిస్థితిని అందజేయడానికి ఇటు కృష్ణానదికి కూడా వరద నీరు చేరుతూ ఉంది. పైన కురుస్తున్నటువంటి వర్షాలతోటి పైన ప్రాజెక్టులన్నీ కూడా నిండడంతో గేట్లు ఎత్తి కిందకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ప్రకాశం బరాజ్ దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు అధికారులు, పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చక్రి మొత్తం మీద చూసుకుంటే గత 3 రోజుల కాలంగా కూడా ఎగువ ప్రాంతాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో, ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా ఉభయ గోదావరి జిల్లాల్లో కురుస్తున్న భారీ నుంచి అతి భారీ స్థాయిలో కూడా ప్రకాశం బ్యారేజీకి పట్టసీమ వాటర్ అంటే గోదావరి వాటర్ పూర్తి స్థాయిలో కూడా చేరుకుంటుంది. ఈ ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, కృష్ణా నది ఎప్పుడు కూడా వాటరు తెల్లగా ఉంటుంది, కానీ ప్రస్తుతం వాటర్ అయితే మురికిగా ఉంటుంది. అంటే ఎప్పుడైతే పట్టసీమ వాటర్ వస్తాయో ఆటోమేటిక్గా ఈ వాటర్ అంతా కూడా కలరు మారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం చూసుకుంటే కనుక కృష్ణా ప్రకాశం బ్యారేజీకి సంబంధించి కూడా భారీ ఎత్తున వరద నీరు అయితే చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లో గత 72 గంటలుగా కురుస్తున్న వర్షాలకి కృష్ణా నదికి భారీ ఎత్తున వరద నీరు చేరుకుంటుంది. గడిచిన 72 గంటలుగా భారీ నుంచి అతి భారీ స్థాయిలో కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా వాగులు వంకలు పొంగి పొర్లిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణా నదికి సంబంధించిన ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా చేరుకుంటుంది. గంటకు కూడా నీరు పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం బ్యారేజీ నీటి సామర్థ్యం 12 అడుగుల నీటి సామర్థ్యం ఉంది. ఇన్ఫ్లో పెరుగుతున్న తరుణంలో అధికారులు శనివారం ఉదయం అంటే ఈరోజు ఉదయం 7:15 సమయంలో కూడా 4 గేట్ల ద్వారా కూడా దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేశారు. మొత్తం 70 గేట్లకు సంబంధించి కూడా 4 గేట్ల మేర ఎత్తులో 2920 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. అయితే ప్రస్తుతం కృష్ణానదిలో దాదాపుగా 6833 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా కింద దిగువ ప్రాంతానికి అంటే ఈస్టర్న్ డెల్టా వెస్టర్న్ డెల్టాకి సంబంధించి 2920 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. మరొక 3913 క్యూసెక్కుల నీటిని సాగునీటి అవసరాల కోసం కూడా మరొక తూర్పు పశ్చిమ కెనాలకి విడుదల చేయాలని చెప్పి అధికారులు అయితే నిర్ణయం తీసుకున్నారు. ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో కూడా ఇటు అధికారులు పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు అంటే గోదావరి నీరు ఇటు తెలంగాణ ఇటు ఉభయ గోదావరి జిల్లా నుంచి కూడా విస్తృతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ వరద నీరంతా కూడా కృష్ణానదిలోకి వచ్చి చేరుతున్న నేపథ్యంలో ఈ వారంతా కూడా దిగువ ప్రాంతానికి తరలిపోతుంది. భారీ ఎత్తున నీరైతే కిందకి చేరుకుంటున్న నేపథ్యంలో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కూడా అధికారులు వెంటనే దిగువ అంటే ఏదైతే ఈస్టర్న్ డెల్టా వెస్టర్న్ డెల్టాకి సముద్రానికి అంటే సముద్ర ప్రాంతానికి నీటిని కూడా విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఎటువంటి విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు పూర్తి స్థాయిలో కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ప్రకాశం బ్యారేజీకి సంబంధించి నిన్న మొన్న ఈరోజు కురిసిన వర్షాల నేపథ్యంలో కూడా భారీ స్థాయిలో వర్షపు నీరు రావడంతో ఎటువంటి విపత్కరమైన పరిస్థితులతో పాటు దిగువ ప్రాంతానికి సంబంధించి లోతట్టు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా చూసుకుంటే గుంటూరు జిల్లాకు సంబంధించి డెల్టా ప్రాంతం, అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించిన డెల్టా ప్రాంతం, అవనిగడ్డ ప్రాంతం, ఇటు రేపల్లె బాపట్ల ప్రాంతానికి సంబంధించి ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వారందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగింది. ఎక్కడా ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం లేకుండా ఉండేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకుంటున్నారు. చక్రి గంటకి వాటర్ ఇన్ఫ్లో అంటే వరద నీరు వచ్చి కూడా ప్రకాశం బ్యారేజీలో చేరుకోవడంతో కూడా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు అయితే సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఉదయం 7:15 నుంచి కూడా ఏదైతే దిగువ ప్రాంతానికి అంటే సముద్రం వైపు ఈస్టర్న్ డెల్టాకు కూడా సాగు తాగునీరుతో పాటు సముద్రంలోకి ఎట్ ఏ టైం 3 చోట్ల కూడా నీటిని విడుదల చేస్తున్నారు. ఎక్కడా కూడా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా ఉండేందుకు అధికారులు అయితే మమ్రమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. చక్రి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. అది ప్రకాశం బరాజ్ దగ్గర పరిస్థితి. ఇటు పట్టిసీమ నుంచి గోదావరి నుంచి పట్టిసీమ మీదకి వచ్చేటటువంటి నీళ్లు కావచ్చు, కృష్ణాకి పైన కురుస్తున్నటువంటి వర్షాల ద్వారా వచ్చేటటువంటి నీటి ద్వారా ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్లో కూడా నీటి ప్రవాహం నెలకొన్నటువంటి పరిస్థితి. నీటి ఉధృతితో ప్రస్తుతం కిందికి నీటిని విడుదల చేస్తున్నారు, సముద్రంలోకి వెళ్తున్నాయి. అలాగే తాగునీటి కోసం అలాగే సాగునీటి కోసం కూడా నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ప్రకాశం బరాజ్ దగ్గర చూస్తూ ఉన్నాం.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తుండడంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు ప్రధానమైనటువంటి కృష్ణా, గోదావరి నదులు ప్రస్తుతం ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా గోదావరి వరద ఉధృతితో పోటెత్తుతూ ఉంది. ధవళేశ్వరం బరాజు దగ్గర నీటి ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో నీటిని కిందికి వదులుతూ ఉన్నారు. అలాగే ప్రస్తుతానికి సేఫ్ జోన్లో ఉంది. కానీ మరికొద్ది రోజులు ఇవే వర్షాలు కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉండడంతో కొంచెం ప్రస్తుతం నీటి మట్టం కొద్దిగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక రాబోయే 3 రోజుల వర్షాలతో మరింత పెరిగే అవకాశం ఉంది. సో లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం కనబడుతుంది. అలాగే ముంపు గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో, లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాళ్ళను అలర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకి గోదావరి దిగువ ప్రాంతాల్లో కనపడుతూ ఉంది. ఇక ఇటు పోలవరం దగ్గర కూడా నీటి ప్రవాహం, నీటి ఉధృతి ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. పోలవరం ముంపు మండలాలకి ప్రస్తుతం నీటి ముంపు పొంచి ఉంది. అలాగే ఇటు ఖమ్మం జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాలు ప్రస్తుతం నీటి ఉధృతితో సంబంధాలు తెగిపోయి, అంటే రోడ్లు తెగిపోయి, అలాగే వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో బ్రిడ్జిలు మునిగిపోయి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్టుగా తెలుస్తోంది.